జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ దేవస్థానంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్లో కానీ పెద్ద పెద్ద డిబేట్లు అక్కడ జరగకముందే ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టేటోళ్ళు, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి వాళ్ళ పేపర్లో వార్తలు రాసేటోళ్ళు. సరే, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ప్రభుత్వంలో ఎవరు అధికారులు ఉన్నా కొన్ని ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు మాత్రం అసాంఘిక చర్యలకు పాల్పడకూడదు. దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలపైన ఉంటుంది. ఎందుకంటే ఈ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదు, భక్తులు బాధపడకూడదు. ఆ బాధపడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. అయితే టీడీపీ పార్టీ నాయకులది కానీ, వాళ్ళ మీడియాది కానీ, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి అనుకూలంగా లేనటువంటి వ్యక్తులు అధికారులు ఉంటే అది ఏ చిన్నదైనా దాన్ని పెద్దగా చేసి చూపిస్తారు. ఇది వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, ఇలాంటి పుణ్యక్షేత్రంలో అసాంఘిక చర్యలు పాల్పడినప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే కనుక, ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే దాన్ని అసలు చూపించరు. అసలు ఇష్యూ జరగలేదు, అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అని చెప్పి వీళ్ళు దాన్ని కవర్ చేస్తారు. ఆ టాలెంట్ బాగుంటుంది వీళ్ళకి. ఇప్పుడు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తా అని చెప్పకుండా నాణ్యమైనటువంటి మద్యం అందిస్తా అని చెప్పి చంద్రబాబు సార్ చెప్పారు కదా. ఇప్పుడు ఆ నాణ్యమైనటువంటి మద్యం తిరుమల తిరుపతి దేవస్థానం దాకా వెళ్ళింది. మనమే అబద్ధాలు చెప్పట్లేదు. ఎవిడెన్స్ కావాలంటే చూడండి, ఆ మద్యం దాగి ఏ రకంగా కొట్లాడుకున్నారు చూడండి. ఈ వీడియో నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. అక్కడ బోర్డులు కూడా ఉంటాయి, తిరుమల తిరుపతి దేవస్థానం అని. అక్కడ వెనక వాయిస్ కూడా వినిపిస్తుంది, ఎందుకంటే కొంతమంది నంబర్ కదా, కాబట్టి వినండి. ఎక్కడ కొట్టుకున్నారు బాబు? ఎక్కడ కొట్టుకున్నారా? ఏం చేస్తారు మీరు? బేల్దార్ పని చేస్తాడు, నేను నామాలు పడతాను. నా షాప్లో కూర్చోండి సార్. లోగా దూరు పడతాం సార్. అంతా ఒక షాప్లో మద్యం దాగి గొడవపడ్డారు వాళ్ళు. సీసాలు తీసుకుని ఎత్తులు పలగొట్టుకున్నారు. సో దీనికి సంబంధించి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇది ఇలాంటి అంటే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా అందరు మౌనంగా ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా వాళ్ళంతా కూడా మౌనంగా ఉంటారు. ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినవు ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతినవు. మన ఉద్దేశం ఏంటంటే వీళ్ళున్నా ఇంకో వాళ్ళు ఉన్నా కూడా ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఈ మద్యం అనేటువంటిది అక్కడ దాకా వెళ్ళకూడదు. నాణ్యమైన మద్యం అనేటువంటిదే తప్పు. ఎందుకంటే మద్యం ప్రాణాలు తీస్తుంది, ఇంకా నాణ్యమైన మద్యం ఇంకెక్కువ ప్రాణాలు తీస్తుంది అనే ఉద్దేశం అదే కదా. మరి కొంతమంది ఉంటారు కదా, మనోభావాలు దెబ్బతిన్నాయి మావే అని చెప్పి కొంతమంది వీళ్ళ కూటమిలో భాగమైనటువంటి పార్టీ, జాతీయ స్థాయి పార్టీ బీజేపీ పార్టీ ఉంది కదా. మరి బీజేపీ పార్టీ దీని గురించి ఇప్పటివరకు స్పందించలేదు. స్పందించి ఏం చేస్తారో చూద్దాం. అది ఎవరు తాగినా, ఎవరు చేసినా ఇక్కడ జరగకూడదు. అక్కడ దాకా మద్యం ఎలా వెళ్ళింది అనేది వీళ్ళకి అనుకోవాలి. అక్కడ దాకా వెళ్ళకూడదు కదా, పైదాకా వెళ్ళి అక్కడ కూర్చొని తాగుడు ఇవంతా ఉండకూడదు కదా. వాళ్ళు మరి ఏం చేస్తారో చూద్దాం.